మార్నింగ్ నుంచి ఎక్కడ చూసినా గానీ, ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ న్యూసెస్ సోషల్ మీడియా మొత్తం విపరీతంగా ఇండియా న్యూస్, తెలుగు ఛానల్స్ ఎక్కడ చూసినా 60 డేస్ గ్రేస్ పీరియడ్ అమెరికాలో ఉండే వాళ్ళకి జాబులు పోతున్నాయి. 60 డేస్ గ్రేస్ పీరియడ్ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు? 60 డేస్ గ్రేస్ పీరియడ్ అసలు వీళ్ళకి జాబ్ వస్తదా రాదా అని చెప్పి విపరీతమైన సోషల్ మీడియా మాత్రం రకరకాలుగా అయితే మార్నింగ్ నుంచి ఎందుకంటే ఇప్పుడు ఈ మెటా న్యూస్ ఎప్పుడైతే బయటకొచ్చిందో ఇంకప్పటి నుంచి ఏంటంటే మెటాలో కూడా చాలా H1Bకి సంబంధించినటువంటి జాబులు పోయినాయి అనేసి న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అయిందనమాట. డబ్బులు కావాలి కాబట్టి కాస్ట్ కటింగ్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో ఓవర్ హైరింగ్ జరగటం వల్ల పోయిందనమాట. సో నేను ఒక జస్ట్ రీసెంట్గా జరిగిన లే ఆఫ్లు చూస్తే ఒరాకిల్ వచ్చేసి దగ్గర దగ్గర 30,000, అమెజాన్ 16,000, మెటా 8K ప్లస్ 7,000 ఇంకా లైన్లో ఉన్నారంట. పేపాల్ 4,800, సిస్కో 4,000, లింక్డ్ఇన్లో మొన్న ఒక 1,000 మందిని తీసేశారు. తర్వాత సేల్స్ ఫోర్స్ కూడా కొంతమందిని తీసేశారు. ఇవి కాక ఇంకా చాలా బ్యాంకింగ్లో కూడా తీసేశారు. నిన్నగాక మొన్న మళ్ళీ 300-400 జాబ్స్ కొన్ని కంపెనీస్ తీసేసినాయి. సో ప్రతి చోట కూడా ఇప్పుడు లే ఆఫ్ పర్వం అయితే నడుస్తుంది. సో ఏంటంటే ఒక సునామీ లాగా జరుగుతున్నాయి లే ఆఫ్లు. సో ఇప్పుడు ఏంటి అసలు H1B వాళ్ళ పరిస్థితి అంటే ఈ 60 డేస్ అంటున్నారు. యాక్చువల్గా 60 డేస్ లోపల మనం జాబ్ ఎత్తుకోవాలా లేదా, ఇది కొంచెం కష్టకాలం అండి. సో ఇలాంటి కష్టకాలాలు నేను ఇన్ని చూసాను నేను సో లైఫ్లో. సో అదేం పెద్ద మైండ్ ఆఫ్ ద డే ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఫర్దర్గా మనం ఏదో ఒకటి చెయ్యాలనుకుని ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే, చేసేదేం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ప్రాబ్లం ఎవరికి అంటే ఖచ్చితంగా H1 వాళ్ళకి. ఎందుకంటే B2లు మీరు వెళ్ళాలి, B1 B2లోకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం రిటర్న్ టికెట్ కంపల్సరీ చూపించాలని అడుగుతున్నారు. మీ ఇంటెంట్ ఏంటని అడుగుతున్నారు, డిలే చేస్తున్నారు. ఫస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. అయితే 60 డేస్ గ్రేస్ పీరియడ్ అంటే ఇప్పుడు మీకు ఇవాళ కనుక లే ఆఫ్ అయ్యారు అంటే ఇమీడియట్గా అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకైనా మంచిది. మీకు 60 డేస్లో జాబ్ దొరకదా అన్న గ్యారంటీ లేదు. మార్కెట్లో చాలా జాబులు తక్కువ ఉన్నాయి. దొరకదని నేను చెప్పను. అంటే జాబులు తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలోనే దగ్గర ఒక 1,00,000 మంది వచ్చారు కదా. సింపుల్గా చూసుకుంటే 130,000 మంది ఈ లాస్ట్ 6 మంత్స్లో జాబులు పోగొట్టుకున్నారు. అంటే 130,000 జాబులు మళ్ళీ క్రియేట్ అయినాయి ఆ మార్కెట్లో? లేదు, 100% లేదు. చాలామంది క్రెడిట్ కార్డుల మీద బతుకుతున్నారు. సో లోన్ల మీద బతుకుతున్నారు. అంటే ఎవడో వచ్చినా జాబ్ పోయిందని బయటకు వచ్చి చెప్పడు. ఉన్నోళ్ళే ఉన్నాయి, పోయినోళ్ళు పోయినాయి. అయితే ఏంటంటే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏమి ఆలోచించాలి అంటే నెక్స్ట్ జాగ్రత్తగా ఉండటానికి ఆలోచించండి. టూ మచ్గా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఖర్చు పెట్టుకోకుండా ఉన్నంతలో రీజనబుల్గా ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ని కూడా మీరు ఏంటంటే B2కి కనుక వెళ్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు B2 యాక్సెప్ట్ చేయట్లేదు H1 నుంచి. ఒకవేళ మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టేసుకొని